వనవాసంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. పాండవుల ఓపిక నశించిపోతోంది. ఆశలు కూడా మెల్లగా అడుగంటిపోతున్నాయి. వాళ్ళందరి మదిలోనూ ఒకే ఒక్క ప్రశ్న: అర్జునుడు ఎప్పుడు తిరిగి వస్తాడు? ఆ నిరీక్షణ ప్రతిక్షణం వాళ్ల సహనాన్ని, సంకల్పాన్ని పరీక్షిస్తూనే ఉంది. మరి ఈ ఎదురుచూపు, ఇది వాళ్లని హింసిస్తోందా, లేకపోతే వాళ్ల ధైర్యాన్ని, వాళ్ల స్థైర్యాన్ని పరీక్షిస్తోందా? నిజానికి పాండవులెదుర్కొంటున్న ఆ మానసిక సంఘర్షణకు ఈ ప్రశ్న అచ్చం అద్దం పడుతుంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. మొదటి భాగంలో ఆ అడవిలో, ఆ నిశ్శబ్దంలో వాళ్ల మధ్య ఉద్రిక్తత ఎలా పెరిగిందో చూద్దాం. అర్జునుడు రావడం ఆలస్యం అయ్యే కొద్దీ వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా పెద్దవిగా కనిపించడం మొదలైంది. ఇక భీముడికైతే అసలు ఓపికే లేదు. అసహనం తారాస్థాయికి చేరిపోయింది. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అగ్రజ, శాస్త్రం ప్రకారం ఒక్కరోజు వ్రతం చేస్తే 1 సంవత్సరంతో సమానమట. మనం 13 రోజులు వ్రతం చేసేద్దాం, మన శపథం తీరిపోతుంది, వెంటనే కౌరవుల మీద పడి యుద్ధం చేసి వాళ్లని సర్వనాశనం చేసేద్దాం అని అంటాడు. అంటే అతనిలో ప్రతీకారం కోసం, న్యాయం కోసం ఆత్మ ఘోషిస్తోందన్నమాట. చూసారా? ఇక్కడే అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్న తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు భీముడు తన ఆవేశంలో ఏదో ఒక అడ్డదారిలో అయినా సరే అనుకున్నది సాధించాలి అనుకుంటున్నాడు. మరోవైపు ధర్మరాజు, అసత్యమనే దోషాన్ని నా నెత్తిమీద వేసుకుంటావా అని నిలదీస్తూ ధర్మం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది వాళ్ళిద్దరి వ్యక్తిత్వాల మధ్య ఉన్న ఒక ప్రాథమికమైన సంఘర్షణ. సరే, ఒకవైపు తన నిరాశ, మరోవైపు తమ్ముళ్ల అసహనం, ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న ధర్మరాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. శాంతి కోసం, ఒక సరైన దారికోసం ఆయన జ్ఞానులైన ఋషులను ఆశ్రయిస్తాడు. ఇక్కడనుంచే కథ వాళ్ల మానసిక సంఘర్షణ నుండి ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మలుపు తీసుకుంటుంది. ఆయన ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటే, బృహదస్వుడు అనే ఒక మహర్షిని చూసి, మహర్షి, ఈ లోకంలో నా అంత కష్టాలు పడినవాడు, నా అంత బాధ అనుభవించినవాడు ఇంకెవరైనా ఉన్నాడా అసలు అని అడుగుతాడు. అంటే తన బాధే అన్నిటికన్నా గొప్పదని ఆయన భావిస్తున్న క్షణమది. ధర్మరాజు ప్రశ్న విన్న ఆ ఋషి ఒక కథ చెప్పడం మొదలుపెడతాడు. ధర్మనందన, నీకన్నా ఎక్కువ దురదృష్టాన్ని అనుభవించినవాడు ఒకడున్నాడు. ఆయనే నలమహారాజు అని చెప్పి ఆయన కథను వివరిస్తాడు. నలుడు జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకుని, కట్టుకున్న భార్యని అడవిలో వదిలేసి ఇంకో రాజు దగ్గర వంటవాడిగా పనిచేయాల్సొచ్చిందని చెప్తాడు. చూడండి, నలుడు పడ్డ కష్టాలు మామూలైనవి కావు. రాజ్యాన్ని కోల్పోవడం ఒక బాధ అయితే, తాను ప్రాణంగా ప్రేమించే భార్యను నిస్సహాయంగా అడవిలో, అది సగం వస్త్రంతో వదిలేసి వెళ్ళిపోవడం, అది ఎంత నరకమో ఊహించుకోండి. అయినా సరే ఆయన ఓర్పుతో, ధర్మం మీద నమ్మకంతో అన్నిటినీ ఎదుర్కొన్నాడు. సో నలుడి కథ ద్వారా ఆ ఋషి ధర్మరాజుకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధించాడు. అదేంటంటే, సత్యవంతులు, ధర్మపరులు కష్టాలు పడచ్చు, క్లేశాలు అనుభవించచ్చు, కాని చివరకు సుఖసంతోషాలు పొందేది వారే. ఈ మాటలున్నాక ధర్మరాజుకు మనస్సు కుదుటపడింది. ధర్మమార్గం మీద ఆయన నమ్మకం మళ్లీ బలపడింది. ఈ బోధనలతో వాళ్లలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ఊరికే కూర్చుని ఎదురుచూడటం కన్నా ఒక గొప్ప తీర్థయాత్ర చేద్దామని పాండవులు నిర్ణయించుకుంటారు. ఇది కేవలం పుణ్యక్షేత్రాలు చూడటానికి చేసే ప్రయాణం కాదు, వాళ్ల ఆత్మలను శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక యాత్ర కూడా. ఈ గొప్ప యాత్రలో వాళ్ళకి లోమశ మహర్షి దారి చూపిస్తాడు, మార్గదర్శకుడిగా ఉంటాడు. ఆయనతో కలిసి భారతదేశంలోని ఎన్నో పవిత్ర క్షేత్రాలను సందర్శించడానికి బయలుదేరారు. వెళ్లిన ప్రతి చోటా వాళ్లు కొత్త జ్ఞానాన్ని, కొత్త సంకల్పాన్ని పొందారు. వాళ్ల యాత్ర చాలా గొప్ప ప్రదేశాలు గుండా సాగింది. సముద్రాలనే ఆపోషణం పట్టేసిన అగస్త్యుడి కథ విన్నప్పుడు తపశ్శక్తితో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యొచ్చని అర్థమైంది. పరశురాముడి గాథ వింటే క్షత్రియధర్మం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తుకొచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చిన్న పావురం ప్రాణం కోసం తన శరీరాన్నే కోసిచ్చిన శిబీ చక్రవర్తి కథ విన్నప్పుడు ఒక రాజు తన ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలనే గొప్ప పాఠం వాళ్లకు మరోసారి గుర్తుకొచ్చింది. ఇలా ప్రతీ కథ వాళ్ల సంకల్పాన్ని మరింత బలపరిచింది.
ఇలా పవిత్ర స్థలాలు తిరుగుతూ వాళ్ల ప్రయాణం ఇప్పుడు ప్రమాదకరమైన మనుషులు సంచరించలేని హిమాలయ ప్రాంతాలకు చేరుకుంది. ఇక్కడి నుండి కథనం కూడా ఒక మలుపు తీసుకుంటుంది. ఇప్పటిదాకా దైవిక శక్తుల గురించి విన్నారు, ఇప్పుడు ప్రకృతి యొక్క ప్రకోపాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవలసి వస్తుంది. హిమాలయాల్లోకి ఇంకా లోపలికి వెళుతున్నప్పుడు లోమశ మహర్షి వాళ్లని ఆపి హెచ్చరిస్తాడు. ఇక ముందున్న దారి మామూలు మనుషులు వెళ్లేది కాదు. అది యక్షులకు రాజు కుబేరుడి నివాసం. అక్కడ 88,000 మంది గంధర్వులు, వాళ్లకు 4 రెట్లు కిన్నరులు, యక్షులు, రాక్షసులు కాపలా ఉంటారు. మనమంత తేలిక్క ముందుకు వెళ్లలేం అని చెప్తాడు. ఆయన మాటల్లోని ప్రమాదాన్ని గ్రహించిన ధర్మరాజు వెంటనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. మిగిలిన సోదరులతో, భీముడు, ద్రౌపది ఇక్కడే ఉంటే వాళ్ళకి క్షేమం. మనం ఈ మహర్షితో కలిసి ఆ క్షేత్రాలు చూసి తిరిగొద్దాం అని చెప్తాడు. వాళ్ల భద్రత గురించే ఆయన అలా అంటాడు. కాని భీముడు దేనికి ససేమీరా ఒప్పుకోడు. అతని మాటల్లో ఈసారి యుద్ధం చెయ్యాలనే ఆవేశం లేదు, అర్జునుణ్ణి చూడాలనే ఆతృత, కుటుంబం మీద ప్రేమ కనిపిస్తాయి. అన్నయ్య, మమ్మల్ని వదిలి వెళ్ళకండి. ద్రౌపదితో పాటు నేను కూడా అర్జునుణ్ణి చూడాలని ఎంతో ఆశగా ఉన్నాను. దయచేసి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అని వేడుకుంటాడు. ఆ వేడుకోలుకు ధర్మరాజు మనసు కరిగి సరేనని అంటాడు. అందరూ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. అందరూ కలిసికట్టుగా పవిత్రమైన కాని అత్యంత ప్రమాదకరమైన గంధమాదన పర్వతం మీద అడుగుపెడతారు. ఇక్కడే కథ పతాకస్థాయికి చేరుకుంటుంది. ఎవ్వరూ ఊహించని ఒక భయంకరమైన ప్రకృతి విలయాన్ని వాళ్లు ఎదుర్కోబోతున్నారు. వాళ్లు పర్వతం మీద కాలు పెట్టారో లేదో ఉన్నట్టుండి ఒక ప్రచండమైన గాలి మొదలైంది. చూస్తుండగానే ఆకాశమంతా ధూళితో నిండిపోయింది. పగలైనా సరే భూమి, ఆకాశాలు కనిపించనంతగా అంతా చిమ్మచీకటి. ఆ గాలి హోరుకి పెద్ద పెద్ద బండరాళ్లు గాలిపటాల్లా గాల్లోకి లేచి ఒకదాన్నొకటి ఢీకొని పిండి అయిపోతున్నాయి. ఆ శబ్దాలు వింటుంటే సాక్షాత్తు ఆకాశమే బద్దలైపోతోందా అనిపించింది. అదొక ప్రళయంలా ఉంది. అలాంటి ప్రళయ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని నెరవేర్చారు. భీముడు ఒక చేత్తో ద్రౌపదిని గట్టిగా పట్టుకుని, మరో చేత్తో ఒక పెద్ద చెట్టును పట్టుకుని కొండలా నిలబడ్డాడు. ధర్మరాజు, ధౌమ్యులు కలిసి వాళ్ల దగ్గరున్న పవిత్ర అగ్నిహోత్రాలను ఆరిపోకుండా కాపాడారు. ఇక నకుల సహదేవులు చెరకుచోట ఆశ్రయం పొంది తమతో పాటు వచ్చినవాళ్లని రక్షించారు. అలా కొన్ని క్షణాలపాటు సాగిన ఆ భీకరమైన తుఫాను ఎంత అకస్మాత్తుగా వచ్చిందో అంతే అకస్మాత్తుగా సద్దుమణిగిపోయింది. గాలివేగం తగ్గింది, ధూళి కిందకి దిగింది, ఆ భయంకరమైన శబ్దాలు ఆగిపోయాయి. తుఫాను వెలిసిపోగానే చూస్తే ఆ పర్వతం మీద అసలు వానపడిన జాడేలేదు. నీరంతా కిందికి జారిపోయింది. సూర్యకిరణాలు పడి ఆ పర్వతం మళ్లీ బంగారు కాంతులతో మెరిసిపోతోంది. ఆ ప్రళయం తర్వాత మిగిలిన ఆ ప్రశాంతత నిజంగా అద్భుతంగా, దైవికంగా అనిపించింది. సరే, బయట వచ్చిన తుఫాను అయితే ఆగిపోయింది. కాని పాండవుల మనసుల్లో రేగుతున్న తుఫానుల సంగతేంటి? ఈ భయంకరమైన అనుభవం వాళ్లను ఎలా మార్చబోతోంది? రాబోయే కష్టాలకు, పరీక్షలకు ఇది వాళ్లను ఎలా సిద్ధం చేస్తుంది? ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.